హాయ్ హలో వెల్కమ్ టు టేస్ట్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో కేఎఫ్సి చూపిస్తున్నాను. కేఎఫ్సి మా పిల్లలకి ఏంటి, అందరి పిల్లలకి చాలా ఇష్టం కదా. అయితే కేఎఫ్సి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా లెగ్ పీసెస్ని నీట్గా కడుక్కొని అందులో మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ లెగ్ పీసులకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, ఏ కంపెనీ మసాలా అయినా పర్వాలేదు. 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఒక ప్యాకెట్ వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా 5 రూపీస్ది ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా లెగ్ పీసులకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉండాలి. అది డీప్లో పెట్టండి, నార్మల్గా కాదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం బయటకు తీసాక కొంచెం మైదా పిండి ఎక్కువ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ కొంచెం తీసుకోవాలి. అందులో చికెన్ పౌడర్, కొంచెం సోడా, అలాగే సాల్ట్ వేసి కలుపుకోవాలి. అందులో మనం డీప్లో పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఇలా డిప్ చేసి మళ్ళీ చిల్ వాటర్, అది బాగా కూలింగ్ ఉండాలి వాటర్, అందులో ఒకసారి డిప్ చేసి తీసి అగైన్ మళ్ళీ పిండిలో ముంచుకొని ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లెగ్ పీస్ కంప్లీట్గా లోపల వరకు కుక్ అవ్వాలంటే కొంచెం పేషెన్సీ ఉండాలి. చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి, ఓకేనా. ఇలా డీప్ ఫ్రై అయిన వాటిని తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేయాలి. అంతే, యమ్మీగా కేఎఫ్సి లెగ్ పీసులు అనేవి మనమే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. మా పిల్లలకైతే చాలా నచ్చింది అండ్ నాకు కూడా చాలా నచ్చింది. ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. మీకు కూడా ఇంట్లో చేసుకోవాలి, హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది అండ్ టేస్ట్ అయితే రియల్ కేఎఫ్సి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది పైన. డోంట్ మిస్ ఇట్, కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.